శక్తితోని మొత్తం ఇందాక చీటి నాకు నా భార్యకు 15 మంది రోడ్డు షటర్ తీసుకొచ్చిండు నైట్ల ఒకటికి. నేను నా భార్య ఇంట్లో ఉండే నైట్లో నేను చచ్చిపోతుండే. నేను తలుపు తీయలే, మొత్తం బండతోని రాళ్ళుతోని మొత్తం లోపల వేసిండు. 15 మంది వచ్చి నా ఆటో నాకు మొత్తం నుక్సాన్ చేసిండు. నాకు ఇన్సాఫ్ కావాలి. నాకు డిఎస్పీ కానీ కలెక్టర్ కానీ సీఎం ఎమ్మెల్యే కానీ ఎస్పీ కానీ నాకు ఇన్సాఫ్ కావాలి. కామారెడ్డిలా ఈ గల్లీలో వాడు ఉండద్దు. ఊకే ఏమంటాడు, నేను రోడ్డు షట్టర్ అని ఈ కత్తితోని ఊకే మా మీద వస్తాడు. ఇక్కడ కూర్చొని బీలు తగ్గుతాడు. ఇక్కడ బట్టలు వేసుకోడు. హాఫ్ చట్టి మీద ఉంటాడు. హాఫ్ చట్టి మీద మొత్తం లేడీస్కు మొత్తం పరిచయం చేస్తుండు. రోజు డైలీ కిరికిరి గల్లీ మీద, ఈ గల్లీలో రోజు తీసుకొస్తుండు. ఆడోళ్ళ మీద రోజు వస్తుండే. ఇలా నా మీద వచ్చిండు. డైలీ మా బావ మీద వచ్చిండు. మా బావకు కత్తి చూపెట్టిండు. మా బావ కొడుకు కత్తి చూపెట్టిండు. ఈయన తీసుకొచ్చిండు కత్తి. ఊకేమంటాడు, 5 విషయాలు అంతా నేను బయట పోలీసులు నా మనుషులు, సీఎం నా మనుషులు, అందరూ నా మనుషులు అని అంటాడు. చెప్పిరెళ్ళి నా బీజేపీ అందరూ నా మనుషులు. ఊకే 5 నిమిషాల బయటకు వస్తా. నేను రోడ్డు షట్టరు 10 మంది ఉన్నారు. రోడ్డు షట్టర్ నా దగ్గర 20 మంది ఉన్నారు. రోడ్డు షట్టర్ అని నైట్లో 10 మందికి తీసుకొని వచ్చి నాకు నా భార్య మీద వచ్చిండు. నేను చచ్చిపోతుండే. ఆ జిమ్మేదారు ఎవరు? నేను చచ్చిపోతే తలుపు. నాకు న్యాయం కావాలి. పోలీసులు గట్టిగా ఈ విషయంలో గట్టిగా ఈ కేసు గట్టిగా పై దగ్గర పోవాలి సారు. నాకు న్యాయం కావాలి. నా చిన్న పిల్లలు ఉన్నారు. నా ఆటో ఉన్నది. ఆటో మీద నేను 200 300 నేను దందా చేసుకుని వస్తా సారు. ఇది ఏంది గల్లీలా 10 మంది రోడ్డు షట్టరు 15 మంది కూడా కత్తి తీసుకొని వచ్చినారు నా మీద నా బావ మీద తీసుకొచ్చినారు. నా భార్య మీద తీసుకొచ్చినారు. నేను తలుపు తీయలే. నైట్లా 1కి వచ్చి బయటకు రారా అని సల్మాను సిమ్ము మొత్తం ఇందిరానగర్ కాలనీ మొత్తం రోడ్డు షట్టర్ అందరూ నా ఇంటి మీద వచ్చినారు. పెద్ద రాళ్ళు వేసినారు సారు. ఎట్లయినా కానీ అన్న బయట రావద్దు. అన్న బయటకు ఎట్లయినా ఎంత దూరమైనా సన్మానం తీసుకుపోవాలి సారు. మాకు భయం ఉన్నది గల్లీలో. అందరికీ మా అక్క చెల్లెలకు అందరికీ భయం ఉన్నది. మేము అందరం గల్లీలో మొత్తము లేడీస్ జెంట్స్ అందరూ చిన్న పిల్లలు అందరూ పోలీస్ స్టేషన్కి వస్తున్నాము. పోలీసు వాళ్ళు మాకు ఎట్లా న్యాయం చేస్తారో చేయండి సార్. మీ మీదనే ఉన్నది. న్యాయం చేయాలి సార్. కంపల్సరీ న్యాయం చేయాలి నాకు.